అరుణ గారు. సార్ నమస్తే సార్, మీకు ప్యానెల్లోని పెద్దలకి డబుల్ నైన్ వీక్షకులు నమస్కారం. అరుణ గారు, వల్లభనేని వంశీ అరెస్టు ఎందుకు కూటమి కక్ష సాధింపు చర్యలు చేసి అక్రమంగా మంచి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు? ఒకవేళ బెయిల్ వస్తుందేమో అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ చట్టాలను కూడా వాడుకుంటున్నారు. ఆయన క్షమించమని చెప్పారట, క్షమించి వదలకుండా ఇంతలాగా ఆయన్ని వేధించి వెంటపడి ఎక్కడో హైదరాబాద్లో పొరుగు రాష్ట్రంలో మై హోమ్స్ భూజాలో ఉన్న ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం బాధ అనిపించట్లేదా? తప్పు అనిపించట్లేదా? అవును సార్, మంచివాడు, బుద్ధిమంతుడు, సౌమ్యుడు, ఎవరికి ఎలాంటి హాని చేయని వాడు అని చెప్పేసి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేసినట్లుగానే మీ అందరికీ తెలుసు సార్ వాళ్ళు ఎంత సౌమ్యులో ఎంత మంచివాళ్ళు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పేసి ఒక ఎస్సీ సోదరుడు ఆయన మీద కేసు పెట్టాడు. ఇంతవరకు ఓకే, సారీ చెప్పాడు, ఎక్స్క్యూజ్ చేశామని చెప్పేసి అనుకుందాం మీరు అన్నట్లుగానే మంచివాడు సౌమ్యుడు అయ్యి ఉంటే. కానీ అతను దళితుడని తెలిసి కూడా, కేసు పెట్టాడని తెలిసి కూడా, ఇవాళ వీళ్ళకి అధికారం లేదు అని తెలిసి కూడా ఇవాళ కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతనితో కేసు వాపస్ తీయించేలాగా బెదిరించాడు అంటే ఎంత అహంకారం సార్. అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక దళితుడి మీద తన యొక్క అహంకారం చూపించగలిగాడు అంటే ఎంత మంచివాడో ఇంటి చూపించుంటాడు సార్. అంత మంచి బుద్ధి అతని మీద ఇప్పుడు కూడా, అధికారం లేనప్పుడు కూడా క్లియర్ గా. ఇంకోటి సార్, బ్రహ్మలింగం చెరువు తెలుసు మీకు గన్నవరంలో. ఆ చెరువుకు సంబంధించి అనుమతి అనేది ఎక్కడ సింగిల్ పేపర్, చిత్తు కాగితం పేపర్ మీద అనుమతి లేకుండా కోట్ల రూపాయల మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకున్నారు సార్. దీనికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి ఎక్కడైనా ఇప్పటి వరకు ఉందా సార్ అరెస్టులు? మాధవిరెడ్డి గారు తెలుసు మీకు, కడప టీడీపీ నాయకులు. ఆవిడ మీద గన్నవరంలో అటాక్ చేయించింది ఎవరో మీకు తెలుసుగా సార్. ఓపెన్ గా టీడీపీ కార్యాలయం మీద నేనే చేయించాను దాడి అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నటువంటి సౌమ్యుడు వల్లభనేని వంశీ సార్. సరే, ఇవన్నీ తీసేయండి సార్. అసెంబ్లీ సాక్షిగా గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో తను ఏ పార్టీలో పుట్టాడో, ఏ పార్టీలో ఎదిగాడో, తనకి ఈ స్థాయిని కల్పించినటువంటి పార్టీ ఏదో, ఆ పార్టీకి ఫౌండర్ ఎవరో, ఆయన సతీమణి ఎవరో, ఆవిడ గురించి మంచి చెడు ఆమె చేతితో అన్నం తిన్నటువంటి విశ్వాసఘాతకుడు అయ్యుండి ఆవిడ గురించి అసెంబ్లీ సాక్షిగా అసలు ఏ విధమైన వ్యక్తిగత హననానికి పాల్పడేటువంటి అవకాశాలు లేనటువంటి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి, ప్రజలకు చేయాల్సిన సంస్కరణల గురించి మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పుట్టుకల గురించి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో ఎప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో రానటువంటి ప్రస్తావనలను తీసుకొచ్చి అక్కడ ఒక సీనియర్ నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా వేదనకు గురి చేసినటువంటి దుర్మార్గుడు వల్లభనేని వంశీ. అసలు మనకు అవసరం లేని సంభాషణలు అవన్నీ కూడా ప్రజలకు అవసరం లేదు, నాయకులకు అవసరం లేదు, పార్టీలకు అవసరం లేదు. కానీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే మానసికంగా కుంగిపోయేలాగా చేయాలనేటువంటి ఒకే ఒక కుట్రపూరితమైన ఆలోచనలతోటి అట్లాంటి సంభాషణలను ఆ ప్రజా సభలో తీసుకొచ్చినటువంటి నికృష్టుడు వల్లభనేని వంశీ. అట్లాంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ అయితే గొప్పవాడు తప్పుడు కేసులు పెట్టారా? ఎవరు సార్ తప్పుడు కేసులు పెట్టింది? అధికారంలో ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి బెదిరించాడంటే అర్థం ఉంది. అధికారం పోయిన తర్వాత కూడా ఒక దళితుడిని కిడ్నాప్ చేయించి బెదిరించగలిగి కేసులు వాపస్ తీయించగలిగాడంటే అట్లాంటి అహంకారి ప్రజల్లో తిరగడానికి అర్హుడా? ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు. ఇట్లాంటి ఇంకా ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించే తీరాలి. సమాజంలో వీళ్ళకి శిక్షలు పడకపోతే కేవలం తక్కువ వర్ణాల మీద మాత్రమే చట్టాలు పనిచేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు చట్టం సరిగ్గా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటి అంటే, బలవంతుడి మీద కూడా బలంగానే పనిచేయాలి చట్టం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రస్తుత సమాజంలో బలహీనుడి మీద బలంగా పనిచేస్తుంది, బలవంతుడి దగ్గర మాత్రం దాసోహం అంటుంది. కాబట్టి చట్టం సరిగ్గా పనిచేయట్లేదు. చట్టం సరిగ్గా పనిచేసే వ్యవస్థ కోసం మనందరం పనిచేయాలని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఒక జస్టిఫికేషన్ అయితే దొరికింది సార్. నిన్న మొన్నటి వరకు బోర్గడ్డ అనిల్ మీద లేదంటే నందిగాం సురేష్ మీద చూపించినటువంటి చట్టం వీళ్ళిద్దరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? ఇంకా చాలా మంది, ఇద్దరనే కాదు చాలా మంది గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ఇష్టారీతిగా నోర్లు పారేసుకొని దాడులకు తెగబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారని చెప్పేసి బోలెడు మంది మమ్మల్ని అడుగుతున్నట్టు క్వశ్చన్ కి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టు ద్వారా సమాధానం దొరికింది. మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం శ్రేణిలో ఉన్నాయండి, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళందరికీ కూడా వల్లభనేని వంశీ అరెస్టు అంటే వాళ్ళకి ఒక అధ్యాయం ముగిసినట్టే. సో జనసేనకి ఇంకా ఆ పరిస్థితి లేదు. పేరు నాని గారు లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఎంపైర్ కూరుస్తామన్నారు, వాళ్ళని అన్నారు, వాళ్ళ దాకా ఇంకా రాలేదు. మొదటి దెబ్బ అయితే టీడీపీకి వచ్చింది అని సార్. 1/1 గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే డెఫినెట్ గా ఉండేది. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. మీ అనుమానం నెక్స్ట్ ఎవరుండే ఛాన్స్ ఉంటుంది అరుణ గారు?
మీరు సార్ చూస్తున్నారు. మాకు తెలియదు సార్, చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోము. ప్రభుత్వానికి చట్టానికి సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. మేము ఎవరిని కక్షపూరితంగా పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని నేను చెప్పేసి మేము ఎవరిని కక్షపూరితంగా పాయింట్ అవుట్ అంటలేదు. చేయట్లేదు. తప్పులు చేసిన వాళ్ళు ఎవరెవరు, ఇప్పుడు వల్లంనేని వంశీ గారు ఆ మేము ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు సార్. మేము పెట్టినటువంటి కేసుల ప్రకారము, లేదంటే నమోదైనటువంటి అవినీతి అక్రమాలు స్కాముల కేసుల ప్రకారము ఎవరు టైం వస్తే వాళ్ళు జైల్లోకి వెళ్తారు. మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయం.